విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగింది తను ఓన్గా కాదు, తను కనిపెట్టిన అంశం కాదు, అభ్యర్థులు రావడం వల్ల అందులోకి దిగింది. ఇప్పుడు వీళ్ళది ఎలాగంటే అనుకోకుండా లభించినటువంటి ఒక పాయింట్. ఇప్పుడు పొగాకు రైతులు వీళ్ళ దగ్గరకు వస్తేనే వెళ్ళాడు జగన్, లేదా మామిడి రైతులు వీళ్ళని అడిగిన తర్వాతనే వెళ్ళాడు జగన్, ఆక్వా రైతులదైనా ఇట్లాంటివన్నీ. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏమీ లేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఎట్లా ఉంటుందంటే ప్రెషరైజ్ చేయడం, అంటే ఎవరి ద్వారా వెళ్తే మనం ఈ సమస్య హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, నల్లమోహన్ చక్రవర్తి, డాక్టర్ బాబు వీళ్ళు వెళ్తే జనం ఎగబడి వచ్చి హాల్ నిండిపోయింది 22A గురించి. 22A బాధితులు అంతమంది ఉన్నారు, ఎవడు మా గోడు పట్టించుకోవట్లేదని వచ్చేసారు. మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదా? వీళ్ళు చెప్పే సోమవారం మీటింగులకు పోతున్నారు, కలెక్టర్ని కలుస్తున్నారు, ఆర్డీఓని కలుస్తున్నారు, ఎప్పటికీ సమస్య పరిష్కారం కావట్లా. చంద్రబాబు గారి దగ్గరికి వస్తున్నారు, తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వస్తున్నారు, జనసేన కార్యాలయం దగ్గరికి, బీజేపీ కార్యాలయం కూడా ఏం చెప్పింది? రెవెన్యూ సమస్యలే బోల్డ్ వస్తున్నాయి. ఏందది రెవెన్యూ సమస్య అనేది పదం వాడుతున్నారు, హైయెస్ట్ 22A గోల్ ఎక్కువ. మరి పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, అంటే దాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఎంతవరకు చేయట్లేదు.